దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పీరియడ్ వచ్చి 61,072 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 60,800 దగ్గర ఒక చిన్న సపోర్ట్ అయితే వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంది. ఇదే సపోర్ట్ లెవెల్ని కంటిన్యూ చేస్తే మాత్రం రేపు 60,800 మాత్రం సపోర్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా ఈరోజు సపోర్ట్ చేసుకున్న వాల్యూమ్ని మనం కంపేరింగ్ చేసుకుంటే రేపు ఒకవేళ సెల్లింగ్ వాల్యూమ్ ఈరోజు వాల్యూమ్ కన్నా ఎక్కువైతే మాత్రం 60,800 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది. సో మనకి 60,000 లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఒక సెల్లింగ్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్ ప్రకారం బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 60,600 మన టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత 60,500 దగ్గర మనం అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ అలా కాకుండా 60,150 లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీ రేపు మార్నింగ్ బ్రేక్అవుట్ అయితే మనకి 61,250 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మాత్రం 61,400 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. రేపు కూడా కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది విత్ బ్యాంక్ నిఫ్టీ విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూఫర్స్. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే అప్సైడ్ మేము రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. ఇది స్ట్రాంగ్ అవ్వాలంటే వాల్యూమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎంత రెసిస్టెన్స్ లాగా వాల్యూమ్ అయితే అంత స్ట్రాంగ్ వాల్యూమ్ అయితే ఏర్పాటు చేయలేదు. కానీ సపోర్ట్ లెవెల్ 60,800 లెవెల్ దగ్గర మాత్రం ఈరోజు చిన్న సపోర్ట్ లెవెల్ దగ్గర చిన్న వాల్యూమ్ ఏర్పాటు చేసుకుందన్నమాట. ఆ వాల్యూమ్ కంటిన్యూస్ అయితే మాత్రం రేపు పొద్దున కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వాల్యూమ్ వేసుకుంటే ఆ వాల్యూమ్ సస్టైన్ వేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉంది. నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీ వీక్గా ఉందని కూడా చెప్తూనే ఉన్నాను. ఓకేనా, అదేవిధంగా మనకు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క వే ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 25,460 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ఉంది. నిఫ్టీ ఆల్రెడీ ఈ లెవెల్ని మనకి చెప్పిన లెవెల్ని సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మీ ప్రీవియస్ లెవెల్స్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ని మల్టిపుల్ టైం లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది అన్నమాట ఈ లెవెల్ని నిఫ్టీ. సో ఆ లెవెల్ సపోర్ట్ చేసుకుంటున్నాను. మనకి నిఫ్టీ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావాలి. ఈరోజు ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర వేసుకున్న వాల్యూమ్ కొద్దిగా మనం చూసుకుంటే మాత్రం రేపు కొద్దిగా మార్కెట్ ఇదే వాల్యూమ్ బేస్ చేసుకుని కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ, కొద్దిగా అప్సైడ్ మూమెంట్ మరీ దారుణం కాదు, కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయిపోయి 25,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ కన్నా పోయి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అక్కడి నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 25,000 మనకి కింద డౌన్ ఫాల్ చూసుకుంటే 25,200 దగ్గర సపోర్ట్ ఉంది. మనకి 25,000 దగ్గర సపోర్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉందన్నమాట. మనకి కంప్లీట్గా ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది అనమాట. రేపు మార్కెట్ ఒకవేళ 25 ఫ్లాట్గా ఓపెన్ అయ్యి నిఫ్టీ 25,500 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 25,600 లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 25,700 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా డౌన్ సైడ్కి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 25,350 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 25,200 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. అక్కడ టార్గెట్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 25,100 దగ్గర మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్డే బస్సులో. కానీ రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో. మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే నిఫ్టీ చాలా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. ఇదే వీక్నెస్లో మామూలుగా కంపేరింగ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్కి అయితే వచ్చి వెళ్తే మరీ మంచిది అనమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్కి వస్తుంది. డౌన్ సైడ్కి వస్తే 25,000 దగ్గర ఫుల్ ఫీగా సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం మనకి నిఫ్టీ కనబడుతుంది. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ రకంగా మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.